ఇదివరకటి రోజుల్లో అప్పు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే ఉంటుంది. కాకపోతే మోడీ సర్కారు ఇంకొక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. రాష్ట్రాలకి నేరుగా కేంద్ర ప్రభుత్వం అప్పిస్తుంది. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అయితే కనుక 7 ఏళ్ల 8 ఏళ్ల 10 ఏళ్ల మనం తీసుకునేటటువంటి అప్పుతో పాటు వడ్డీతో సహా తీర్చాల్సి ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వం ఈ అప్పు వడ్డీ 50 ఏళ్లలోపు తీర్చేందుకు అప్పులు ఇస్తుంది. అలాంటి అప్పులు భారతదేశంలో ప్రముఖంగా 5 రాష్ట్రాలకు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, అస్సాం. టోటల్గా ఉత్తరప్రదేశ్కి 19,215 కోట్లు అప్పించింది, మధ్యప్రదేశ్కి 12,636 కోట్లు ఇచ్చింది, బీహార్కి 8,815 కోట్లు, రాజస్థాన్కి 8,513 కోట్లు, అస్సాంకి 5,804 కోట్లు. మొత్తం ఈ నిధులన్నీ కూడా ప్రధానంగా కోవిడ్ సంక్షోభం తర్వాత రాష్ట్రాలకి మూలధనం వ్యయం కింద, అంటే భారీగా రోడ్లు వేసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం, లైక్ పోర్టులు కట్టుకోవడం, లేకపోతే కనుక ఫిషింగ్ హార్బర్లు కట్టుకోవడం, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేసుకుంటే ఈ లోన్లు ఇస్తుందన్నమాట. ఈ వడ్డీ లేని ఈ రుణాలను 50 ఏళ్లలోపు తిరిగి చెల్లించవచ్చు. 24-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 30 వరకు మంజూరు చేసిన మొత్తం అప్పులు 85,718 కోట్లు. అందులో విడుదల చేసింది 60,121 కోట్లు. ఇందులో అత్యధికంగా పొందిన వాళ్ళు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, అస్సాం.